Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 14 in our Python project series. So guys, ఈ రోజు క్లాస్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే గైస్ ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసాం, లూప్స్ గురించి డిస్కస్ చేసాం, ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. మీరు గమనించారా, మనం లూప్స్ లోను ఫంక్షన్స్ లోను అసలు మన కాన్సెప్ట్ ఏంటి? మనం ఎప్పుడైనా కూడా ఒక టాస్క్ని కానీ ఒక పర్టికులర్ స్టేట్మెంట్ని కానీ ఫ్యూచర్లో మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఏదర్ ఫంక్షన్స్ కానీ ఏదర్ లూప్స్ కానీ యూజ్ చేస్తున్నాం. రెండింటి మధ్య డిఫరెంట్ ఏంటి, అసలు ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ అసలు ఏంటి అసలు సో గైస్ డోంట్ వర్రీ, ఈ వీడియోలో నేను ఫంక్షన్స్ లూప్స్ డిఫరెన్స్ ఏంటి, అసలు ఏది ఎప్పుడు యూజ్ చేయాలో క్లారిటీగా చెప్పాను గైస్. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేద్ది, ఫంక్షన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, లూప్స్ ఎప్పుడు యూజ్ చేయాలని. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సింది. ఓకేనా? సో ఇంకా లేట్ చేయొద్దు, మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు సో గైస్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్. సో గైస్ ఇప్పుడైతే మనం ప్రాక్టికల్ గా అసలు ఫంక్షన్స్ కి లూప్స్ కి అసలు డిఫరెన్స్ ఏంటో చూద్దాం గైస్. ఓకేనా? సో గైస్ దానికన్నా ముందు సో మీరేంటంటే సో మీకు ఎవరికైతే లూప్స్ అంటే ఏంటి, లూప్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి గైస్. దాంట్లో నేను మొత్తం క్లారిటీగా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన టాపిక్ ఏంటి, అసలు ఫంక్షన్స్ని మన లూప్స్ని మనం ఒకే పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం కదా. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఓకేనా? సో గైస్ సో నేను ప్రతి వీడియోలో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి సో ఈ వీడియో కూడా మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనం చూద్దాం గైస్. మీకు ఎంత బాగా అర్థమైంది అనేది ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? మీరు ఎలాంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయినా మీరు ఓన్ చేసుకోండి, కానీ మీకు అర్థం అవ్వడం ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? అందుకే నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని మరి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాను గైస్. ఓకేనా? చాలా మంది థియరిటికల్ గా చెప్తారు కానీ చాలా మందికి అర్థం కాదు గైస్. ఓకేనా? అందుకే నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, కాకపోతే నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో మీ అందరికీ చెప్పాలని డిసైడ్ అయ్యాను గైస్. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో. సో మీరు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో అదే మీరు నాకు చేసే సపోర్టు. సో గైస్ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం మనం గైస్. ముందుగా ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే గైస్ మీ అందరికి ఫేవరెట్ అయిన పానీపూరి. ఓకేనా? సో ఏంటి, మనం పానీపూరి షాప్కి వెళ్తాం, పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి ఏంటి ప్లేట్ పానీపూరి ఆర్ ప్లేట్ చాట్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు ఒక పానీపూరిని ఫర్ లూప్ గాను చాట్ని ఒక ఫంక్షన్ లాగాను చూద్దాం గైస్. ఓకేనా? సో దానికోసం నేనేం చేస్తాను, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా? సో ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలంటే ఆల్రెడీ మనకి సింటాక్స్ తెలుసు, ఏంటి డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఫంక్షన్ నేమ్ ఏంటి, నేను ఏమిస్తున్నాను, పానీపూరి ఇస్తాను. ఓకేనా? సో ఫంక్షన్ నేమ్ పానీపూరి. సో డెఫ్ అనే ఫంక్షన్ నేను పానీపూరి అని ఇచ్చాను గైస్. 1 సెకండ్, ఇక్కడ నేను ఫైల్ని మనం క్రియేట్ చేయడం అనుకుంటా, అందుకే ఇక్కడ వస్తుంది. 1 సెకండ్ గైస్, నేను రీనేమ్ చేస్తాను. సో గైస్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు పైథాన్ ప్రోగ్రామ్ రాయాలంటే ఆ ఫైల్ నేమ్ .py ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి గైస్. ఓకేనా? సో .py. ఓకేనా గైస్? సో మనకు అప్పుడు చూడండి, మనకు ఇండికేట్ చూపిస్తుంది ఎర్రర్ ఉంటుంది. సో మనం కాల్ని ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ ప్రింట్ జస్ట్ ఏం చేస్తానంటే గైస్ పానీపూరి కాదు, ఇక్కడ ఏంటంటే నేను ఏమనుకున్నా, చాట్ని నేను ఫంక్షన్ అనుకున్నా, పానీపూరిని లూప్ అనుకున్నా. ఎస్ చాట్. ఓకేనా? సో నేనేం చేస్తున్నాను, చాట్ కాబట్టి నేను చాట్ అని రాస్తున్నాను గైస్. ఓకేనా? మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పానీపూరి అనేది ఫర్ లూప్, చాట్ అనేది ఏంటి ఫంక్షన్ గైస్. ఎందుకు నేను పానీపూరిని ఫర్ లూప్ అన్నాను, అదే పానీపూరిని లూప్స్ అన్నాను, చాట్ని ఎందుకు ఫంక్షన్ అన్నాను గైస్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఫంక్షన్స్లోను లూప్స్లోను ఏం చేస్తున్నాం, ఒక టాస్క్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటే
సో ఈ రెండింటిని యూజ్ చేస్తున్నాం గైస్. మీరు ఒక్క చిన్న థింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మీకే తెలిసిపోద్ది సో డిఫరెన్స్ ఏంటో గైస్. ఇక్కడ నేను దానికోసం నేను ట్రై చేస్తున్నాను చెప్పడానికి. చూడండి, నేను చార్ట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను, దాని లోపల చార్ట్ అని రాశాను, ఓకేనా. సో నేను అలాగే ఇప్పుడు పానీపూరికి కూడా నేను ఇప్పుడు 20 రూపీస్ పానీపూరికి సో కూడా ఫర్ లూప్ రాస్తాను గైస్, ఓకేనా. ఫర్ ఐ ఇన్ సో రేంజ్ ఏంటి మనకి, సో 20 రూపీస్ పానీపూరికి ఎన్ని పానీపూరీస్, సో నేనైతే నేను తినే చోట అయితే నాకు 8 వేస్తాడు మనాడు. సో మీరు తినే చోట అయితే మీరు ఎంత నేర్చుకోండి గైస్. సో 8 కాబట్టి మనం n-1 కాబట్టి సో 9 ఇవ్వాలి, ఓకేనా. సో 9 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి నాకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఓకేనా గైస్. నేను ఆల్రెడీ చెప్పాను. సో ఎవరికైతే మీకు ఫర్ లూప్ సింటాక్స్ తెలియదో వాళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూడండి గైస్, ఓకేనా. సో రేంజ్లో అసలు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఎలాంటి ఫస్ట్ ఏంటి, స్టెప్ ఏంటి, ఎండ్ ఏంటి, సో అవి మొత్తం చూడండి గైస్, ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ప్రింట్లో పానీపూరి ఇక్కడ ఏంటి తర్వాత సో మనకి ఐ, ఓకే గైస్. నేను ఇప్పుడు మీరు చూసినట్టయితే చార్ట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను, ఇప్పుడు పానీపూరి అనే ఒక లూప్ క్రియేట్ చేసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు నేను రన్ చేస్తాను, చూడండి గైస్, ఓకేనా. ఏం వచ్చిందో చూద్దాం గైస్. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఏం జరిగింది, జస్ట్ నాకు ఫర్ లూప్ కాల్ అయిపోయింది గైస్, ఓకేనా. ఫర్ లూప్ ఏమైపోయింది, ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. పానీపూరి 1 పానీపూరి 1 పానీపూరి 3 అలా 8 వరకు పానీపూరి 8 వరకు వచ్చినాయి. కానీ ఇక్కడ మీరు గమనించారా, ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలా, ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా గైస్. ఈ రెండింటికి ఇది ఒక డిఫరెన్స్, ఓకేనా. సో డిఫరెన్స్ ఏంటి, ఫంక్షన్ అనేది మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే ఎగ్జిక్యూట్ అవుద్ది, ఓకేనా. కానీ లూప్స్ అలా కాదు, మనం ఎక్కడైతే రాసామో అక్కడ ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్ గైస్, ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫంక్షన్ అనేది ఎక్కడైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. సో డోంట్ వర్రీ, అసలు అది ఎగ్జిక్యూట్ అవ్వదు, మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే ఎగ్జిక్యూట్ అవ్వద్ది. సో కానీ లూప్స్ అలా కాదు గైస్, మనం ఎక్కడైతే రాసామో ఆ ప్లేస్ దగ్గర లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి, ఇక్కడ ఏంటంటే గైస్, నేను ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తానో అప్పుడే మనకి ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇప్పుడు చూద్దాం, నేనేం చేస్తానంటే ఇప్పుడు మనకి పానీపూరి బండి దగ్గరికి మామూలుగా ఒక పర్సన్ వచ్చి గైస్, నేను ఇక్కడ చూడండి, ఇప్పుడు పానీపూరి బండి దగ్గరికి నేను ఇప్పుడు యూజర్ గైస్, ఓకేనా. సో కస్టమర్, ఓకేనా. ఇప్పుడు కస్టమర్ ఏంటి, కస్టమర్ దగ్గర నుంచి అడుగుదాం ఇన్పుట్, ఏం అడుగుదాం, వాట్ యు వాంట్. సో వాట్ యు వాంట్ అంటే అడుగు చెప్తారు కదా, వాట్ యు వాంట్ టు ఈట్. సో గైస్ కస్టమర్ అని కూడా చెప్తాడు, ఓకేనా. నీకు తింటాకి ఏం కావాలి, ఓకేనా, తింటాకి ఏం కావాలి అని షాప్ ఓనర్ అడుగుతాడు, ఓకేనా. సో షాప్ ఓనర్ మన సిస్టమ్ అనమాట, మన సిస్టమ్ అడుగుద్ది వాట్ యు వాంట్ టు ఈట్, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇఫ్ కస్టమర్ ఏంటి, కస్టమర్ ఈక్వల్ టు నాకేం చెప్తే, కస్టమర్ ఒకవేళ పానీపూరి చెప్తే, ఓకేనా, పానీపూరి, ఓకేనా. ఒకవేళ కస్టమర్ నాకు పానీపూరి కావాలంటే నేనేం చేస్తాను గైస్, నేనేం చేస్తానంటే నేను ఎక్కడైతే నాకు లూప్స్ కావాలో నేను దాన్ని నాకు ఆ ప్లేస్లో నేను మళ్ళీ రాసుకోవాలి గైస్, ఓకేనా. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ అక్కడ కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను గైస్, ఓకేనా. మీరు డిఫరెన్స్ గమనించారా గైస్, చూడండి. నేను లూపింగ్ నేను ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటా కుదరదు గైస్, ఓకేనా. సో నేను అవుట్పుట్ ట్యాబ్ కింద చేస్తున్నాను గైస్, మీరు డిఫరెన్స్ గమనించారా. నేను ఫర్ లూప్ అనేది ఏంటి, ఎక్కడ పడితే అక్కడ నేను రాసుకుంటాకి కుదరదు గైస్, ఓకేనా. ఫర్ లూప్ అని కాదు, వైల్ లూప్ అయినా కానీ ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటా కుదరదు. ఒక ప్రోగ్రాంలో మీకు ఎక్కడైతే ఇటరేషన్ కావాలో మీరు అక్కడే రాసుకోవాలి గైస్, ఓకేనా. కానీ ఫంక్షన్ అలా కాదు గైస్, ఓకేనా. అలా కాకుండా ఇప్పుడు యూజర్ ఏంటి, ఎల్స్ స్టేట్మెంట్ ఏంటి, ఇంకేంటి పానీపూరి కాబట్టి చార్ట్, ఓకేనా. మనం ఇప్పుడు ఎల్సీలో రాద్దాం, సో ఎల్స్లో రాద్దాం, ఓకేనా. ఎల్స్లో ఏంటి ప్రింట్, సో మనకేంటి చార్ట్ కాబట్టి ఏం చేద్దాం, చార్ట్ అని ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోద్ది గైస్. చూడండి, నేను సింపుల్ గా చార్ట్ అనే ఫంక్షన్ కాల్ చేశాను గైస్. ఇక్కడ మీరు పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, సో చార్ట్ అనేది ఎప్పుడైతే కాల్ చేస్తా, అదే ఫంక్షన్ అనేది ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది. లూప్ అనేది అలా కాదు, ఎక్కడైతే రాస్తామో అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకి ఫంక్షన్ అనేది ఎప్పుడు మన ప్రోగ్రామ్ లో ఎక్కడైనా రాసుకోవచ్చు, మనకి ఎక్కడైతే యూజ్ఫుల్ అక్కడ దాన్ని కాల్ చెప్తే చాలు. కానీ లూప్స్ అలా కాదు గైస్, ఓకేనా. మనకే ఎక్కడైతే అవసరమో అక్కడే రాసుకోవాలి గైస్. ఇక్కడ ఇప్పుడు చూడండి,
నేను ఇప్పుడు మనకు అవుట్పుట్ చూద్దాం గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది చూడండి గైస్. ఇక్కడ పానీపూరి 1 గైస్. ఇక్కడ చూడండి, నేను అవుట్ సైడ్, ఓకేనా గైస్. ఇక్కడ ఏంటి, నేను ఎక్కడో ఫర్ లూప్ రాశాను, ఎక్కడో ఫర్ లూప్ రాశాను. ఈ ఫర్ లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది, ఈ కండిషన్ ట్రూ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. కానీ నాకు అవుట్ సైడ్ ఫర్ లూప్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, చూసారా. సో ఫర్ లూప్ కి ఫంక్షన్ కి డిఫరెన్స్ ఏంటి, ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే ఎగ్జిక్యూట్ అవుద్ది. వైల్ లూప్స్ మాత్రం అలా కాదు, ఎక్కడైతే రాసామో అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఓకేనా. మన కండిషన్ ఇది కాదు కాబట్టి నేను ఇప్పుడు అక్కడ డిలీట్ చేసేసాను. నేను ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను చూడండి గైస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి, వాట్ యు వాంట్ టు ఈట్, ఓకేనా. నీకు తినటానికి ఏం కావాలి. సో ఓకే గైస్, నేను పానీపూరి అని పెట్టాను, నేను పానీపూరి అని టైప్ చేశాను గైస్, ఓకేనా. గైస్ చూడండి, నేను షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి పానీపూరి అంటే ఏమొచ్చింది, పానీపూరి 1, పానీపూరి 2, పానీపూరి 3, పానీపూరి 4, అలా నాకు 8 టైమ్స్ నాకు ఒకే స్టేట్మెంట్ ఇటరేట్ అయింది గైస్. మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడే. సో లూప్స్ కి ఫంక్షన్ కి డిఫరెంట్ ఏంటంటే, మనం ఒక టాస్క్ ని ఫ్యూచర్ లో యూజ్ చేసుకోవడానికి లూప్స్ ని ఫంక్షన్ ని వాడతాం, కరెక్టే. కానీ ఫ్యూచర్ లో యూజ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి గైస్ జాగ్రత్తగానండి, ఒక్కసారి కావాలితే ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. అదే ఫస్ట్ టైము గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు పానీపూరి ఒకసారి కావాలి, ఇక్కడ చాట్ ఒకసారి కావాలి. కానీ పానీపూరి ఒకసారి ఇచ్చేటప్పుడు 8 టైమ్స్ రిపీట్ చేయాలి గైస్, ఓకేనా. ఒకే పానీపూరి. సో 8 అంటే ఏంటి, 8 సార్లు నాకు పానీపూరి అలా నాకు 8 టైమ్స్ ఇవ్వాలి గైస్, ఓకేనా. కానీ ఇక్కడ చాట్ మాత్రం సింగిల్ టైమే ఇస్తాడు, ఓకేనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో మనం నెక్స్ట్ ఫ్యూచర్ లో ఫ్యూచర్ కోసం లూప్స్ ని ఫంక్షన్ ని సో యూజ్ చేస్తాం, అది కరెక్ట్ పాయింట్. కానీ ఫ్యూచర్ లో కూడా మనం మల్టిపుల్ టైమ్స్ ని ఒక స్టేట్మెంట్ ని కానీ ఒక టాస్క్ ని కానీ యూజ్ చేసుకోవాలంటే లూప్స్ వాడతాం. ఫ్యూచర్ లో ఒక్కసారి మాత్రమే యూజ్ చేసుకోవాలంటే ఫంక్షన్స్ వాడతాం గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఫ్యూచర్ లో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవాలనుకున్నా పానీపూరిని, అందుకే నేను లూప్స్ వాడా. అదే కాకుండా అలా కాకుండా నేను మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. అలా కాకుండా నేను ఇప్పుడు చాట్ అంటున్నాను, అప్పుడు ఏముంది ఎల్స్. కానీ ఒక్కసారి ఇక్కడ చూసారా, ఇందాక నేను పానీపూరి అంటే ఏంటి, నాకు ఇటరేషన్ అయింది, అంటే మల్టిపుల్ టైమ్స్ సేమ్ టాస్క్ జరిగింది. ఎప్పుడు ఫ్యూచర్ లో, ఓకేనా. ఫ్యూచర్ లో మల్టిపుల్ టైమ్స్ జరగాలంటే, అంటే ఫ్యూచర్ లో అయినా ప్రజెంట్ అయినా మల్టిపుల్ టైమ్స్ జరగాలంటే మనం లూప్స్ వాడతాం, ఓకేనా. కానీ అలా నాకు మల్టిపుల్ టైమ్స్ వద్దు, నాకు ఎట్ ఏ టైం ఒక్కసారి జరిగితే చాలు. కానీ నాకు ఎప్పుడు అవసరం వచ్చిందో ఎక్కడ అవసరం వచ్చిందో నాకు తెలియదు. కానీ నాకు అవసరం వచ్చింది, ఒక్కసారి అవసరం వచ్చింది, నాకు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఫంక్షన్ యూజ్ చేయాలి గైస్, ఓకేనా. ఇప్పుడు ఏంటి, చాట్ అనే పానీపూరి బండోడు చాట్ చేయాలన్నప్పుడు ఎప్పుడైతే కస్టమర్ వచ్చి చాట్ చేయమంటాడో అప్పుడే చాట్ చేసి ఇస్తాడు. కానీ పానీపూరి ఏంటి, పానీపూరి అని చెప్పగానే, ప్లేట్ పానీపూరి అని చెప్పగానే 8 సార్లు వాడు ఇటరేట్ చేస్తానే ఉండాలి, ఓకేనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఇక్కడ ఏంటి, ఫంక్షన్ అనేది మనం ఎక్కడైనా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. కానీ లూప్స్ అనేది అలా కాదు, మనం ఎప్పుడైతే మనకి ఎక్కడైతే కావాలో అక్కడ మాత్రమే యూజ్ చేసుకోవాలి గైస్. అలా కాకుండా వేరే చోట యూజ్ చేసుకుంటే అక్కడ కూడా ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఓకేనా. సో ఆల్రెడీ నేను ఇందాక చూపించాను, ఫర్ లూప్ అనేది పైన కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది, కానీ మనకి ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఎందువల్ల, సో ఫంక్షన్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుద్ది, ఆ ఫంక్షన్ నేమ్ తో మనం కాల్ చేస్తేనే ఆ ఫంక్షన్ యాక్టివేట్ అవుద్ది, ఓకేనా గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ కూడా రాస్తాను గైస్, చూడండి. సో ఏంటి, సో ఫంక్షన్ ఈస్ వర్కింగ్. సో ఫంక్షన్ ఈస్ యాక్టివ్ గైస్, ఫంక్షన్ ఈస్ యాక్టివ్ వెన్ ఫంక్షన్ కాలింగ్, ఓకే గైస్, వెన్ ఫంక్షన్ కాలింగ్. తర్వాత పాయింట్ ఏంటి, బట్ లూప్స్ నాట్ లైక్ దట్ గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేశారో అప్పుడే యాక్టివేట్ అవుతాయి. కానీ లూప్స్ మాత్రం అలా కాదు, మీరు ఎప్పుడు ఎక్కడ లూప్ రాసినా అక్కడ లూప్ అనేది సో యాక్టివేట్ అయిపోద్ది గైస్, ఓకేనా. ఇప్పుడు ఫైనల్ గా డిఫరెన్స్ ఏంటి, సో ఫంక్షన్స్ కి సో లూప్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఫంక్షన్స్ అనేది
ఒక ఇటరేషన్, ఓకేనా గైస్, మల్టిపుల్ టైం ఒక్కటి కన్నా ఎక్కువ సార్లు కావాలన్నప్పుడు ఒక లూప్స్ వాడతాం. ఒక్కసారే కావాలి కానీ అప్పుడప్పుడు నాకు ఎప్పుడు నాకు రిక్వైర్మెంట్ నాకు తెలియదు, అప్పుడప్పుడు కావాలి కానీ నాకు ఒక్కసారే కావాలి అన్నప్పుడు నాకు ఫంక్షన్స్ ఉపయోగిస్తారు గైస్, ఓకేనా. సో నాకు తెలిసినప్పుడు లూప్స్ వాడతాం. నాకు ఎప్పుడు అవసరం వచ్చుదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా అవసరం వస్తే ఒక్కసారి అవసరం వచ్చింది అన్నప్పుడు మనం ఫంక్షన్స్ వాడతాం గైస్, ఓకేనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఒకవేళ అర్థం కాకపోతే సో కింద కామెంట్ చేయండి గైస్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. అర్థమైతే కింద కామెంట్ చేయండి గైస్. సో మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అయినండి. సో ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ అంట సో లూప్స్ అన్న ఒకటే ఏంటి, ఒక టాస్క్ ని రిపీట్ చేయడానికి. కానీ ఫంక్షన్స్ లో రాస్తే ఏంటి, అది ఎప్పుడు కాల్ అవ్వదు. ఎప్పుడైనా మనం ఎప్పుడైతే మనకు నీడో అప్పుడే కాల్ చేసుకుంటే అది యాక్టివేట్ అవుద్ది. కానీ లూప్స్ అలా కాదు. లూప్స్ ని మనం ఎక్కడ రాసామంటే అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఓకేనా. సో లూప్స్ ని మనం మన కండిషన్ బేస్ చేసుకుని, మన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. మనం ఫంక్షన్స్ మాత్రం అలా కాదు. ఫంక్షన్స్ మాత్రం మనం ఎక్కడైనా రాసుకుని మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే యాక్టివేట్ అవుద్ది, ఓకేనా. కానీ డిఫరెన్స్ ఏంటి, ఒక్కసారి యూజ్ చేసుకోవాలంటే ఫంక్షన్ వాడాలి, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవాలంటే లూప్స్ వాడాలి గైస్. డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫంక్షన్స్కి లూప్స్కి ఫంక్షన్ ఎప్పుడు వాడాలి, ఒక్కసారి మనం యూజ్ చేసుకోవాలంటే సో ఫంక్షన్ వాడాలి, మల్టిపుల్ టైమ్స్ మనకు కావాల్సిన స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే లూప్స్ వాడాలి, ఓకేనా గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమన్నా అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. సో నేను అందరికీ రిప్లై చేస్తాను గైస్. మీ రెస్పాన్స్ నాకు కావాలి గైస్. మీ రెస్పాన్స్ అసలు మీకు అర్థమవుతుందా, లేకపోతే నేను సరిగ్గా చెప్పట్లేదా, నేను స్లోగా చెప్తున్నానా, సో మీకు ఏదైతే అనిపిస్తుందో అది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. అప్పుడే నాకు అర్థమవుద్ది. సో నేను ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను గైస్, ఓకేనా. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే, నేను బాగా చెప్పినట్టయితే సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి గైస్. ముందు లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలా మందికి సో సజెస్ట్ చేసి చాలా మందికి రీచ్ అవుద్ది గైస్, ఓకేనా. సో ఎలాంటి కంటెంట్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ గైస్.